ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఒక ఉపవాస దినమందు దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేసుకుందామండి. అద్భుతకరుడా మీకు వందనాలు. మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం పరిశుద్ధుడా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామందు కూడి ఉన్నారో వారి మధ్యలో ఉన్నారని చెప్పిన నా తండ్రివి గనుక రాజా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారి ప్రభా మా మధ్యలో మీరు ఉన్నందుకు నీకు వేలాది వందనాలు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మొదటి తెస్సలోనికే 5వ అధ్యాయము నా తండ్రి 18వ వాక్యంలో మీరు చెప్పిన రీతిగా ప్రతి విషయమందు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నారు నా ప్రభా. అట్టి హృదయాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అనేక విధమైన అద్భుతాలు ప్రభా, ఆశ్చర్యమైన కార్యముని నీ ద్వారా మేము పొందుకుంటున్నాం తండ్రి. కానీ మిమ్మల్ని స్తుతించడం ప్రభా, మిమ్మల్ని కొనియాడడం మర్చిపోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి. ఈరోజు మొదలుకొని నా రాజా ప్రతి విషయమందు నిన్ను స్తుతించి ఆరాధించే బిడలుగా కృతజ్ఞతాస్తుతులతో ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుటకు మాకు సహాయములు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కీర్తన 103 కీర్తన 1, 2లో మీరు చెప్పిన రీతిగా ఆయన చేసిన మేలును దేనిని మరవకమన్నారు తండ్రి. మీరు చేసిన మేలును మేము మరవక ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి ఆరాధించే బిడలగా కృతజ్ఞతాస్తుతులతో నా ప్రభా నిన్ను మహింపరచుటకు మాకు సహాయమును చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. 34 కీర్తన మొదటి వాక్యంలో నా తండ్రి, యెహోవాని ఎల్లప్పుడూ స్తుతించండి. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా నోట ఉండునని ప్రభా. మా నోట ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే ఆరాధన మా నోట ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను మరవక నీలో ప్రభా ఆనందించుటకు మాకు సహాయమును చేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. వేటిని మరిచినను నిన్ను స్తుతించడం మరవకుండా నా ప్రభా. ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే బిడలుగా, నీకు కృతజ్ఞతాస్తుతులతో నిన్ను ఎల్లప్పుడూ ఆరాధించే బిడలుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫిలిప్పి పత్రిక 4:6లో మీరు చెప్పిన రీతిగా దేని గురించి చింతించకుడి, దేని గురించి చింతించకుడి, మీ ఒక ప్రార్థన విన్నపం కృతజ్ఞతాస్తుతులతో దేవునికి తెలియపరచమన్నారు తండ్రి. దేని గురించి చింతించకుండా నా ప్రభా, మా ఒక ప్రతి ప్రార్థన విన్నపమును నా తండ్రి అయా కృతజ్ఞతాస్తుతులతో ప్రతి క్షణము మీకు తెలియపరచుటకు, మీ మేలును మరవకుండా నిన్ను స్తుతించుటకు మాకు సహాయం చేయండి నా ప్రభా. అవును తండ్రి, పాప ఊబిలో ఉన్న మమ్మల్ని ప్రభా మీరు వెతికి మమ్మల్ని రక్షించిన దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో మీరు చేసిన లెక్కలేని మేలన్నిటిని బట్టి అయ్యా నీకు వందనాలు. మేము బ్రతికి ఈ లోకంలో ఉన్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే నా తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని బలపరచండి. ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి ఆరాధించే బిడలుగా, నీలో ఆనందించి సాగిపోయే బిడలుగా నా తండ్రి, మా ఒక్కొక్కరిని తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారిని మీరు విశేషంగా మీరు అభిషేకించి మమ్మల్ని ముద్రించండి నా ప్రభా. నిన్ను మరవక ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని మార్చి మీరు మహిమ పొందుకోమని, మీకే సమస్త స్తుతి, ఘనత, మహిమను చెల్లిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ అతి త్వరలో రాని ఉన్న నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.